డీసెట్ ద్వారా ఎవరైతే టీటీసీ ఆర్ డిఎడ్ ఎవరైతే కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో, సో మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కన్వర్జన్ ఇలాంటి అన్ని ఫేజ్ 4 కూడా అయిపోయింది. సో ఫేజ్ 4 తర్వాత కూడా మళ్ళీ వేకెన్సీస్ వచ్చాయండి. సో మెయిన్గా మనకు స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ కావచ్చు, కొన్ని వేకెన్సీస్ లిస్ట్ ఇచ్చారు. సో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డీసెట్ స్పాట్ అడ్మిషన్ మనకు 19th, 20 ఆగస్ట్ రోజు ఉంటాయి. సో స్పాట్ అడ్మిషన్స్ అంటే మనకు కాలేజెస్లో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్తారు. సో మీకు నచ్చిన కాలేజీలో వెళ్ళి మీరు అక్కడ అప్లికేషన్ ఇస్తే అందులో టాప్ ర్యాంక్స్ కావచ్చు, లేదంటే రిజర్వేషన్ పాలసీ కావచ్చు, అవి వాటి ఆధారంగా మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్ నోటిఫికేషన్ కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనకు ఒక 2-3-4 డేస్ లోపు వస్తాయి. సో ఇందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. సో మన కన్వీనర్ సీట్ అంటే కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళే సీట్స్ మొత్తం 2720 ఉంటాయి. మనకి ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి 5079 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. అండ్ మొన్న రీసెంట్గా ఫేజ్ 4లో ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఒక 400 సీట్లు ఉంటాయి. అందులో కేవలం 95 సీట్స్ మాత్రం ఫిల్ అయినాయి. సో చాలా వేకెన్సీస్ ఉన్నాయి, 317 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి మనకు ఈ అన్ని వేకెన్సీస్కి మళ్ళీ మనకు స్పాట్ అడ్మిషన్స్ కింద కన్వర్ట్ చేసి, సో అందులో టాప్ ఎవరికైతే మీకు నచ్చిన వాళ్ళు ఉంటారో ఆ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1131 ఈ సీట్స్కి మాత్రమే ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది మనకు ఉంటుంది. కాకపోతే ఇందులో తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఉర్దూ మీడియం ఎన్ని ఉన్నాయో ఆ డేటా కూడా ఇవ్వకపోవచ్చు. జస్ట్ మీరు కాలేజ్కి వెళ్ళాలి, మీకు ఏ మీడియంలో ఎంట్రన్స్ ఎగ్జామ్లో లైక్ ఏ మీడియంలో రాశారో ఆ మీడియంకి సంబంధించిన కాలేజ్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది. సో వేకెన్సీస్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి 17th ఆగస్ట్ మనకు వెబ్సైట్లో పెడతారు. సో 17th ఆగస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయంటే యాజ్ పర్ రిజర్వేషన్ అండ్ ర్యాంక్ ఇవి రెండు ఉంటే, ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో సపోజ్ మీరు తెలుగు మీడియం ఉంది, తెలుగు మీడియంలో కొన్ని సీట్స్ ఉన్నాయి, ఒక 10 సీట్స్ మిగిలాయి ఆ సీట్లో. సపోజ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అని ఇలా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దాని ప్రకారంగా ఇస్తారు, లేదంటే ఓన్లీ ర్యాంకే చూస్తారు. సో మెయిన్గా అయితే మనకు ఏ స్పాట్ అడ్మిషన్స్ అయినా రిజర్వేషన్ ఫాలో అవుతారు. అండ్ మనకెన్ని వేకెన్సీస్ ఉన్నాయి ర్యాంక్ తగ్గట్టు కూడా ఉంటుంది. సో సేమ్ కన్వీనర్లో మనకి ఎలా అయితే సీట్ అలాట్మెంట్ జరిగిందో దీంట్లో కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కాలేజ్కి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మాత్రం వెళ్తారు, అన్వాంటెడ్ స్టూడెంట్స్ అందరూ వెళ్ళరు. సో అన్వాంటెడ్ స్టూడెంట్స్ ఇట్లా పెట్టడం వల్లనే ఇన్ని ఫేజెస్ వరకు వచ్చింది. సో ఇంట్రెస్ట్ లేకుండా ఏవో కాలేజ్ పెడుతున్నారు, అటు ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్కి వస్తలేదు, ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వెళ్తలేరు. సో అందుకే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అక్కడ ఉండే మనకు 3000, 5000 సీట్లు, 4000 సీట్లకే ఎన్ని ఫేజెస్ వరకు వచ్చిందంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎక్కువ పార్టిసిపేట్ చేసి వాళ్ళు వెళ్తలేరు. సో అందుకే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ అయితే తీసుకోండి. సో కొద్దిగా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకు సపోజ్ మీకు కాలేజ్కి వెళ్తే అక్కడ వేకెన్సీ ఉంటే మీకైతే సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఇది ఒక్కటైతే లాస్ట్కి ట్రై చేయండి. సో 17th ఆగస్టు మనకు వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో అది అప్డేట్ అవ్వగానే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 19th రోజు మీరు గవర్నమెంట్ కాలేజెస్కి వెళ్ళాలి. యాక్చువల్గా అయితే ఇక్కడ ఏ స్పాట్ అడ్మిషన్లో కూడా గవర్నమెంట్ కాలేజెస్కి ఛాన్సెస్ ఇవ్వరు, అంటే గవర్నమెంట్ సీట్లు మిగిలితే అవి వేకెన్సీ కింద ఉంటాయి. కానీ పేపర్ ఆర్టికల్ అయితే 19th రోజు గవర్నమెంట్ కాలేజీలో వేకెన్సీస్ కూడా స్పాట్ అడ్మిషన్స్ కింద ఇస్తాము అన్నారు. సో ఇది మంచి అవకాశం, యూటిలైజ్ చేసుకోండి. సో 19th రోజు డైరెక్ట్ మీకు నియర్ బై డైరెక్ట్ కాలేజెస్ ఎందులో అయితే వెళ్దాం అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళాలి. 28th రోజు ప్రైవేట్ కాలేజీలో. సో 19th గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళాలి, 28th ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాలి. సో మనకు 19th, 20th మనకు మీరు వెళ్తారు కదా, వెళ్ళి సర్టిఫికేట్స్ ఇచ్చేసి మీరు అక్కడ వెయిటింగ్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన అప్లికేషన్స్ సపోజ్ ఈ కాలేజీలో ఒక 200 మంది అప్లై చేస్తారు. సో 200లో ఒక 10-15 సీట్లు వేకెన్సీస్ ఉంటే టాప్ 10 విత్ రిజర్వేషన్ రూల్స్ ప్రకారంగా వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. సో లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ నోటీస్ బోర్డులో అతకబెట్టడం కానీ మీకు మెసేజెస్ రూపంలో కావచ్చు, సో వెబ్సైట్లో ఇట్లా ఎవరెవరు సెలెక్ట్ అయ్యాలి ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వాళ్ళు 21st మీరు కాలేజ్ రిపోర్టింగ్కి వెళ్ళాలి. సో ప్రైవేట్ కాలేజీలో వచ్చిన వాళ్ళు ప్రైవేట్ కాలేజ్కి వెళ్తారు, గవర్నమెంట్ కాలేజ్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ వెళ్తారు. సో ఏదో ఒకటి సీట్ ఇస్తారు, మళ్ళీ నాకు ప్రైవేట్ కావాలి గవర్నమెంట్ కావాలంటే అట్లా ఉండదు. సో ఏదో ఒక కాలేజీలో అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత మీరు ఆ కాలేజీలో వెళ్ళి జాయిన్ అయిపోవాలి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మళ్ళీ ఫీ అడుగుతారు. సో ఫీ ఎంత ఉండొచ్చు అని. సో గవర్నమెంట్ కాలేజీలో అయితే ఆ కోర్స్ ఫీజు ఎంత అవుతుందో ఆ 2500, 3000 అంతే ఉంటుంది. కానీ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకు మనకు డీసెట్ వాళ్ళు
రూల్స్ చెప్తారు మీరు ఇంతనే తీసుకోవాలని. అంటే యాక్చువల్గా మనకు ఈ స్పాట్ అడ్మిషన్స్ అంటే కన్వీనర్ ఫీ ఎంత ఉంటుంది, 12,500 మాత్రమే ఉంటుంది ప్రైవేట్ కాలేజీలో. సో ఆ ఫీజు మాత్రమే తీసుకోవాలి. కానీ ఇక ప్రైవేట్ కాలేజ్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో కొద్దిగా వాళ్ళు ఎక్కువ అమౌంట్ అయితే అడిగితే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేసి జాయిన్ అయిపోయింది. సో యాజ్ పర్ రూల్ అయితే ఇదే ఫీ ఉంటుంది. సో మనకు మేనేజ్మెంట్ వేరు, ఈ స్పాట్ అడ్మిషన్స్ వేరు. మేనేజ్మెంట్ అంటే మీరు కొనుక్కుంటారు సీట్ని. సో మీకు ర్యాంక్ రాలేదు కాబట్టి కొనుక్కుంటున్నారు కాబట్టి ఇలా 1 lakh కావచ్చు, 80,000 కావచ్చు, అది మీరు పే చేసి జాయిన్ అవుతారు. కానీ ఇప్పుడు వచ్చేసి ఇది స్పాట్ అడ్మిషన్స్. సో మనకు డీసెట్ వాళ్ళు పెట్టేది. సో ఫీ వచ్చేసి 12,500 ఉంటుంది. కాకపోతే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఎక్కువ అడుగుతారు. సో ఎక్కువ అడిగితే ఇచ్చేసి జాయిన్ అయిపోండి. సపోజ్ మీకు ఏమన్నా ఇష్యూస్ ఉంటే మీరు డీసెట్ కన్వీనర్కి కంప్లైంట్ కూడా రైజ్ చేయొచ్చు. ఇది మనకు ప్రైవేట్ కాలేజ్ గురించి. సో మెయిన్గా ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్, ర్యాంక్ సర్టిఫికేట్స్ మీరు జిరాక్స్ సెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. మీకు గవర్నమెంట్ డైట్కి 28th, ప్రైవేట్ కాలేజెస్కి 28th, గవర్నమెంట్ కాలేజెస్కి మనకైతే 19th రోజు గవర్నమెంట్ కాలేజ్కి, 28th ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి మీరైతే మీకు నచ్చిన కాలేజ్లో అప్లికేషన్స్ ఇవ్వాలి. సో ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మనకు వస్తుందండి 17th రోజు డీటెయిల్గా వస్తుంది. సో డీటెయిల్గా వచ్చిన తర్వాత వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమైనా ఇచ్చారా లేదా అనేది డీటెయిల్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.